నమస్కారాలు. అనంతపూర్ జిల్లా పోలీసింగ్లో భాగంగా టికులపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గత నెల ఒక గ్రేవ్ కేసు ప్రాపర్టీ అఫెన్స్ జరగడం జరిగింది. ఇది మన ఆకుతోటపల్లి అవుట్స్కట్స్లోని ఆర్ఎన్బి ఏఈ గారు మేడం వాళ్ళ ఇంట్లో దాదాపు 15 తులాల విలువ గల బంగారు ఆభరణాలు గుర్తులేని వ్యక్తులు దొంగలించడం జరిగింది. అందులో భాగంగానే మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు, అనంతపూర్ డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఆ టీంలు పెట్టి ఆ ముద్దాయిల కోసం విచారిస్తూ ఉండగా మాకు రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈరోజు ఉదయం సుమారు 10:30 గంటలకి ముద్దాయిల్ని ప్రాపర్టీతో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పోయిన బంగారు నగల యొక్క వివరాలు చూస్తే దాదాపు 15 తులాల బంగారు, అందులో 10 గాజులు, ఒక జత కమ్మలు, ఒక చైను, కాలు పట్టీలు ఉండడం జరిగింది. దీంట్లో మేము ఈరోజు 3 ముద్దాయిల్ని కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు 3 కూడా ఆకుతోటపల్లికి చెందిన ఒక వ్యక్తి, ఇటుకలపల్లికి చెందిన ఒక వ్యక్తి, అనంతపూర్ టౌన్ ఒక వ్యక్తి ఉన్నారు. వీళ్ళ పేర్లు బొగ్గు మధు, కిషోర్ మరియు పవన్. వీళ్ళు 3 కలిసి ఈ నేరాన్ని చేసిన తర్వాత కొంత ప్రాపర్టీ బొగ్గు మధు అనే వ్యక్తి మెయిన్ ముద్దాయి A1 అతని దగ్గర కొంత ప్రాపర్టీని పెట్టుకొని వీళ్ళిద్దరు కూడా 2 గాజులు చొప్పున పనిచేస్తూ ఈ ప్రాపర్టీని అంతా కూడా వీళ్ళు ముత్తూట్ ఫైనాన్స్ మరియు మనప్పురం ఫైనాన్స్ లో కొంత ప్రాపర్టీని పెట్టి వీళ్ళ చెడుల వాళ్ళకి బానిసైనందువలన వీళ్ళ జల్సాలకి ఆ ప్రాపర్టీని అంతా ఉపయోగించడం జరిగింది. సో దానిపైన మేము ఈరోజు దాదాపు వాళ్ళ దగ్గర నుంచి 5 తులాల బంగారు, దాంట్లో 2 గాజులు, ఒక చైన్, ఒక 4 రింగ్స్ అంటే ఉంగరాలు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా అఫెన్స్కి వాడిన ఒక బైక్ను కూడా మేము ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా చూస్తే ఈ నేరస్తుడు బొగ్గు మదని మెయిన్ ముద్దాయి ఈ మేడంకు ఒక డ్రైవర్గా ఉంటూ ఆమెకు విశ్వాసపాత్రుడుగా ఉంటూ ఆమె ఇల్లు కట్టినప్పుడు కూడా పక్కనే ఉండి పర్యవేక్షణ చేస్తూ ఇల్లుకి తక్కువ జీతం అయినందువలన అతను మనసులో పెట్టుకుని నాకు జల్సాలకు సరిపోవడం లేదు ఇదని మిగతా నేరస్తుతో కలుపుకొని నమ్మించి ఆ లేడీని ఆమె కదిరికి వెళ్ళినప్పుడు లాస్ట్ మంత్ ఇంటి పై 2nd ఫ్లోర్లోని ఇంటికి వెళ్ళి లోపల వెళ్ళి బీగాలు పగలగొట్టి నేరం చేయడం జరిగిందని మాకు ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి ఫర్దర్ విచారణ నిమిత్తం ఇంకా ప్రాపర్టీ రికవర్ చేయాల్సి ఉంది మనప్పురం ముత్తూరు లో. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి వెళ్తూ ఈ కేసుని త్వరగా వీలైతే త్వరగా ముగించి ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. ఈ 3 కూడా చూస్తే మీరు ఏ నేర చరిత్ర లేదు. వీళ్ళు కేవలం ఈ మధు అనే వ్యక్తి ఆ మేడం బాగా సావాసం చేయడం వల్ల ఆమె ఇక్కడ ఉండదు, పలానా చోట కదిరిలో పనిచేస్తుంది, ఇక ఈ టైంలో రాదని తెలుసుకొని ప్రీ ప్లాన్డ్ గా 3 స్నేహితులతో కలిసి అఫెన్స్ చేయడం జరిగింది. వీళ్ళు 3 కూడా పాత నేర చరిత్ర, ఎటువంటి నేర చరిత్ర లేదు. థ్యాంక్ యూ.